చెప్పు. What is project? Project is a set of tasks that must be completed గట్టి in a defined timeline to accomplish specific set of goals. This task completed by a group of people known as project team. అంతేనా? తెలుగు చెప్పు మంచిగా. నేను ప్రశ్న అడుగుతా, చెప్పు. నేను మనోజ్ తెలుగులో చెప్పు కొద్దిగా. ఏంటి ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అనేది ఒక గోల్ని రీచ్ అవ్వడానికి మనకి ఒక ఆపర్చునిటీ, అంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్ లాగా. ఇంత టైంలో మనం ఏం చేయాలనేది ప్రాజెక్ట్లో నేర్చుకున్నారంతా ప్రాక్టీస్ చేసి ఇచ్చిన టైం లైన్లో దాన్ని కంప్లీట్ చేయాలి. దాన్ని ఒకళ్ళ వల్ల కాదు, ఒక టీం వర్క్తో అది కంప్లీట్ అవుతుంది. అందరి కృషి దాంట్లో ఉంటుంది. దాన్ని టీం వర్క్ అంటారు. ఆ టీం వర్క్ మాత్రం కంప్లీట్ చేస్తేనే ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఏమేమి పనులు నేర్చుకోవాలి? ఇట్లా సిమెంటు, నీళ్ళు, ఇటుకలు అవి కావాలా, లేక అన్నము, బియ్యము అవి కావాలా, లేక ఏం కావాలి నీకు? ఏం కోడింగ్? కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ యొక్క నీడ్ ఏంటి? వై యూ హ్యావ్ టు లర్న్ కోడింగ్? వై? వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి లేచి. ఎనీబడి వాంట్స్ టు హెల్ప్? చూసి చెప్పండి, ఏం కాదు. చెప్పు చెప్పు చెప్పా. అమ్మ ఏంటి ఈరోజు అందరూ భలే తయారయ్యారు. ఏంది అవుట్ డ్రెస్ ఈరోజు? ఏంది పండుగనా? ఏమన్నా మనోజ్ పండుగనా? బర్త్డేనా? మరి కేక్ ఏది? కేక్ లేదా? తెప్పిద్దామా? చెప్పు, ప్రోగ్రామ్ ఏంటి? వాట్ ఈస్ ప్రోగ్రామ్? ఎవరు చెప్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు? వాట్ ఈస్ ప్రోగ్రామ్? సరే దా. నెక్స్ట్ దా కుమార్ దా. మంచి చెప్పు, ధైర్యంగా. గట్టిగా. ఏం నేర్చుకున్నామో అదంతా లాస్ట్ సెమిస్టర్లో చేస్తాం. మొత్తం అదంతా నేర్చుకున్నంత ప్రాజెక్ట్ వర్క్ అనేది సపోజ్ మనం ఏం చేయాలనుకుంటే టీఎస్ఏ చేసిన కోడ్ లాంగ్వేజ్ చేస్తాం. స్టూడెంట్స్ ఏమన్నా ప్రశ్నలు అడగండి. ఎనీ క్వశ్చన్స్ ఆస్క్. సార్ నన్ను పాపరావు సార్ వస్తున్నా. Any questions from students?
అడగాలి బాబు, అడగపోతే ఎట్లా? మీరు ఎన్ని రోజులు అయిపోయింది, నేను వచ్చి 4 రోజులు అయిపోయింది. ఇంటరాక్టివ్గా ఉండాలి కదా. ఎప్సిబా నువ్వు అడుగుతావా? అమ్మాయి నువ్వు అడుగుతావా? లాస్ట్ నువ్వు ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈసీ వాళ్ళు ఏం చేస్తారు, సివిల్ వాళ్ళు ఏం చేస్తారు? కోర్స్ దాన్ని బట్టి ప్రాజెక్ట్ సపోజ్ సివిల్ తీసుకున్నా అంటే సివిల్ కన్స్ట్రక్షన్ దాన్ని బట్టి ప్రాజెక్ట్ మన సిఎంఈ కాబట్టి సిఎంఈ సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే. ఏ ప్రాజెక్ట్ వరకు ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా సబ్జెక్ట్స్, ఆ చదువుకున్న సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్కి ఏ ప్రాజెక్ట్ చేయొచ్చు అని ఏమని చెప్పగలవా? ఐఓటీకి మెకానిక్స్ ప్రాజెక్ట్స్, పైథాన్కి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇంకా డబ్ల్యూటీకి రిపేర్స్. గుడ్. దా నెక్స్ట్. డోంట్ మేక్ నాయిస్. అక్కడక్కడ వాళ్ళని చూడు, నన్ను చూడొద్దు. నాలెడ్జ్ బట్టి ఏదైనా ఒకటి చేసి ఆడబెట్టేస్తే అయిపోద్ది. ఓకే. క్లయింట్ అంటే ఎవరు? క్లయింట్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అందరు వినండి. డేటాబేసెస్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, డేటాబేసెస్ ఉన్నాయి కదా. ఈ రెండింటికి సంబంధం ఏంది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి, డేటాబేసెస్కి కదా. ఆలోచించాలి కదా, ఏంటి సంబంధం చెప్పు. గుడ్. ఎక్సలెంట్. అందరు సపోర్ట్లో కొట్టాడు. కరెక్ట్ చెప్పినాడు. ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాడు. యూ హ్యావ్ టు యాక్సెస్ ద డేటా విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ త్రూ ద ప్రోగ్రామ్ ద్వారా దాన్ని తీసుకురావడం. ఓకేనా? ఓకే. ఉండు. అందరికి ఇంకో ప్రశ్న. జావా స్క్రిప్ట్ ఉందా? నేర్చుకున్నారా మీరు? ఒక 30 సెకండ్స్ ఇస్తా టైము మీకు. జావా స్క్రిప్ట్స్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారు ఎవరన్నా ఒకరు ముందుకు వచ్చి చెప్పండి. తప్పైనా పర్లేదు, లేదా ఎవరన్నా అందియండి, నో ప్రాబ్లం. నువ్వు చెప్పు, నువ్వు జావా స్క్రిప్ట్లో నువ్వేం నేర్చుకున్నావు, నీకేం గుర్తొచ్చింది, అసలు జావా స్క్రిప్ట్లో ఏముంటాయి అని అంటే ఎట్లా చెప్పాలంటే చిన్న టోకన్స్ నుంచి, వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఏం నేర్చుకున్నారు 1 మినిట్లో. ఒక 1 మినిట్ ఆలోచించండి. వేరే అమ్మాయి నువ్వు రావాలి, వస్తావు ముందుకు. గుడ్. చెప్పు, నువ్వేం నేర్చుకున్నావు జావా స్క్రిప్ట్లో? సరే వచ్చేదా? వెరీ గుడ్.
దా నూరా రామైదా ఏం కాదు అట్లా భయపడితే ఎట్లా బాబా మీరు నేనేమి పూచి దయాన్ని ఏం కాదు కదా మీ సార్నే కదా రండి ఎనీ గర్ల్ కమ్ ఫస్ట్ నీకు ఛాయిస్ ఇస్తున్నా వస్తావా కమ్ రామ్మా నువ్వురా మా క్లాస్ రోజమ్మారా నెక్స్ట్ అమ్మాయి నువ్వు జావా స్క్రిప్ట్ ఎవరు చెప్తారు ఎనీబడి దా నువ్వురా బాబు నువ్వురా నువ్వే దా ఎందుకు ఇట్లా అడుక్కునేట్టు చేస్తున్నారు నేను తప్పు చెప్తే ఏమి తింటాను కదా నేర్చుకోవడానికి వచ్చా ఎవరు చెప్తారు హూ విల్ కమ్ సిఆర్ చెప్తావా నువ్వు చెప్తావా దా నీకు నేర్పిస్తారా లేవు ఏం కాదు గుడ్ ధైర్యం ఉండాలి అంతే నిలబడు నువ్వేం నేర్చుకున్నావు స్టార్ట్ చేయి నేను చెప్తా అందరు చెప్తారు ఇక క్లాస్ జావా స్క్రిప్ట్లో మీరు అందరూ వేరియబుల్స్ నేర్చుకున్నారా రాసుకోండి నోట్ డౌన్ వేరియబుల్స్ నేర్చుకున్నావా నెక్స్ట్ ఏం నేర్చుకుందాం ఇంక ఇప్పుడు చెప్తారు చెప్పండి మీరే అందరూ చెప్పండి ఒకరు చెప్తే కష్టం నెక్స్ట్ డేటా టైప్స్ జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ ఉన్నాయా ఉండొచ్చు ఇవన్నీ వస్తాయి మీకు రేపు చెప్పేస్తారు దీనికి ఆన్సర్ రాసుకోవాలి అందరు రేపు చెప్పాలి ఓకేనా డేటా టైప్స్ జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ అన్నాడు ఉన్నాయా లేవా ఓకే నెక్స్ట్ ఇఫ్ ఉందా కండిషన్ ఉందా జావా స్క్రిప్ట్లో లేదా కండిషన్ ఉంది కదా ఇఫ్లో ఎల్స్ ఉందా ఎల్స్ ఉంది కదా ఎల్స్ ఉంది ఇఫ్లో ఇఫ్ ఉందా లాడర్ ఇఫ్ ఉందా స్విచ్ ఉందా బ్రేక్ ఉందా కంటిన్యూ ఉందా జావా స్క్రిప్ట్లో కంటిన్యూ ఉందా ఏమో నాకు తెలియదు ఇప్పుడు రేపు చెప్పాలి మీరు ఇప్పుడు అన్వేషించి రాత్రి అంతా అన్వేషించి ఇప్పుడు మీకు ఇదే జావా స్క్రిప్ట్ రాసుకుంటారా లేదా రాసుకోవాలి మళ్ళీ నన్ను అడిగి లేయమన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు ఇవ్వాలి అందుకే వీడియో తీస్తున్నా కంటిన్యూ ఇఫ్ స్విచ్ బ్రేక్ కంటిన్యూ లాడర్ ఇఫ్ ఉందా లాడర్ ఇఫ్ అంటే తెలుసా ఇఫ్లో ఇఫ్ లాడర్ ఇఫ్ ఉందా లేదా లూప్స్ జావా స్క్రిప్ట్లో లూప్స్ ఉన్నాయా ఉంటే ఎన్ని రకాల లూప్స్ ఉన్నాయి ఫర్ లూప్ ఉందా వైల్ లూప్ ఉందా డూ లూప్ ఉందా డూ వైల్ లూప్ ఉందా కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంది రాసుకోవాలి కండిషనల్ స్టేట్మెంట్ లూప్లో కండిషన్ ఎక్కడ చెక్ చేస్తారు లూప్లో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ ఈ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఇది ఉన్నాయని మీకు వస్తుంది ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ ఓకేనా ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ ఇంకా చెప్పు ఇంకేమన్నా ఆలోచించి చెప్పు ఇంకేమున్నాయి అరేస్ ఉన్నాయా అరేస్ జావా స్క్రిప్ట్లో అరేస్ ఉంటాయా అరేస్ ఉంటాయి అరేస్ అయిన తర్వాత అరేస్ అయితే 2 డైమెన్షనల్ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్స్ ఉన్నాయా స్ట్రింగ్ అరేస్ ఉన్నాయా క్యారెక్టర్ అరేస్ ఉన్నాయా ఉన్నాయా లేదా ఉన్నాయి కదా ఫంక్షన్స్ ఉన్నాయా ఫంక్షన్స్ దాన్ని బట్టి పెద్ద ఇట్లా బాక్స్ కొట్టుకోండి మన కంప్యూటర్ సైన్స్లో జీవితమే ఫంక్షన్స్ మన జీవితం ఏంది ఫంక్షన్స్ ప్రతి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ చాలా జాగ్రత్త అన్నీ నేర్చుకోవాలి కానీ ఫంక్షన్స్ ఇంకా బాగా జాగ్రత్త నేర్చుకోవాలి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్తాను మీకు కొద్దిసేపట్లో మీకు అర్థమైపోతుంది ఫంక్షన్స్ ఉన్నాయా ఓకే ఫంక్షన్స్ ఇంకేముంటాయి ఫైల్స్ ఉన్నాయా ఫైల్స్ జావా స్క్రిప్ట్లో ఏంటి ఆపరేటర్సా అవి మెథడ్ ఫంక్షన్స్ అవన్నీ ఫంక్షన్ నెక్స్ట్ వచ్చేసి డామ్ మ్యానిపులేషన్ ఉందా రాసుకోండి డామ్ మ్యానిపులేషన్ ఉందా లేదా డామ్లో
ఏమేమి మ్యానిపులేషన్ చేసుకునే ఫంక్షన్స్ మీకు ఉన్నాయి డామ్లో. వాట్ యూ కెన్ మ్యానిపులేట్, రాసుకోండి. వాట్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ మ్యానిపులేట్ ఇన్ డామ్. ఓకేనా? ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఏం పేరు? చందువా? థ్యాంక్ యూ చందు. కూర్చో.